అండి. నమస్కారం. మీరు ఏ రకం వేసినారు పత్తి? పవర్. చెప్పండి మీ పేరు, ఊరు, ఎన్ని ఎకరాలు పేరు వేసినారు? వచ్చేసి ఈశ్వరయ్య, ఒంటరి తిన్న గోనెల మండలం. ఓకే, ఎన్ని ఎకరాలు వేసినారండి? 3 ఎకరాలు. 3 ఎకరాలు వేసినారు. చెప్పండి ఎట్లా ఉంది వెరైటీ ఇప్పుడు వేసినారు కదా? కానీ కాపు కానీ బాగుంది. కాపు అయితే చేసుకోదగిన ఇతనం అయితే ఎర్ర తెగులు లేదు. ఓకే, ఇంతవరకు ఇంత వర్షానికి కూడా ఎర్ర తెగులు లేదు. చూపియండి ఎట్లా ఉంది కాయ సైజు కానీ మీకు ఎట్లా ఉంది? బాగా కూడా చెట్టు 5 ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్క కాయ 5 ఇళ్ళు జడకాపు ఉంది. చూడండి ఇక్కడ ఒకటే కొమ్మకి దాదాపు 6-7 కాయలు సెట్ అయినాయి. పలడం కూడా తెల్ల పలింది. పగలడం కూడా అట్లా ఉంది. 5 ఇళ్ళు. ఓకే, ఇంకొక చెట్టు చూపండి ఎట్లా ఉంది మొత్తం. ఎన్ని ఉన్నాయి చెట్టుకి కాయలు? చెట్టుకు 70-80 కాయలు అయితే దగ్గర. ఈ లెక్కలో మీకు ఎంత రావచ్చు దిగుబడి? 15, 16, 20 దాకా రావచ్చు. 15 అయితే పక్క 15. చూపండి, అదొక చెట్టే కాదు మొత్తం చూపండి. అడుగుతున్నారా రైతులు ఇది ఏ రకమని? వెరైటీ అడుగుతున్నారు, చెప్తున్నాం. పవర్ అని ఏందని చెప్తున్నారు. పవర్ అని చెప్తున్నాం. చూడండి ఇది ఒక్క చెట్టే కాదు మొత్తం పొలం మొత్తం ఎక్కడ చూసినా 80-90 కాయలు అయితే చెట్టు కాదు. ఇప్పుడు ఎన్ని రోజులు పైన అండి ఇది? 100 రోజులు, 100 రోజులు. 90 రోజులు దాటి 100 రోజులకు వచ్చింది. ఇప్పుడు పగలడం స్టార్ట్ అయింది.